కత్తి తగిలినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆహా, నేను దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాను, ఆలోచనలు కలిగి ఉన్నాను, ఫలించడానికి ఆశపడుతున్నందున వాడు నన్ను ఈ విధమైన శోధనలోకి నెట్టి, ఈ పొరపాట్లలోనికి, బలహీనతలోనికి నెట్టి, దేవుని ముందు నా ముఖం చెల్లకుండా చేసి, నేనటు దేవునికిని దేవుని సేవకును దూరం అయ్యేటట్టు నన్ను శోధిస్తున్నాడన్న సంగతి నేను ఎరుగుదును. మరి ఇప్పుడు వాడి మాట విని జరిగిన దాన్ని బట్టి నేను ఇలా కూర్చుండి కూలబడిపోవాలా? లేకపోతే దాడికి ప్రతి దాడి చేసి తిప్పికొట్టి యేసు రక్తాన్ని ఆశ్రయించి మళ్ళా యుద్ధ భూమికి ఎక్కాలా? ఏం చెయ్యాలి నేను? రక్తము నాకున్నది, ఆయన కృప నాకున్నది. ఆ కృపను, రక్తమును ఆధారం చేసుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తప్తురాలినై మారు మనసు పొందే ఆయన రక్తములో కడగబడి మళ్ళా పరిశుద్ధతను స్వతంత్రించుకొని రణభూమికి వస్తా. వెనక్కి తగ్గే ప్రసక్తే